అందరికీ నమస్కారం. కమలాసన సౌభాగ్యం అది హనుమాచార్య కీర్తన 65 మళ్ళీ మేచకల్యాణి రాగానికి రాశాను. పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను. ఎగ్జాక్ట్ సేమ్ అంత వేణి మీద నేను 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నాకే అప్లోడ్ చేస్తాను. షడ్జమం, చతుశ్రుతరిష్మం, అంతర్గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుశ్రుతాయుధం, కాకల నిషాదం, తారస్య షడ్జమం వస్తాయి. ముందర ఫస్ట్ సంగతి కమలాసన అని నిలుపుతాం అనమాట. ఆకారం వస్తుంది. నిసరి గగ వచ్చి రిసనిద నిసరి సాద అన్నమాట. రెండో సంగతికి నిసరిగా మప మగ అక్కడ మారుతుందనమాట. మిగతాది ఆకారం రిసనిద నిసరి సాద అనమాట. మూడో సంగతికి నిసరీస నిదప గమ గమదాప. ముందర స్వరం అంతా చెప్తాను. కమలాసన మొత్తం ఇక్కడ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. నెక్స్ట్ నాలుగో సంగతికి నిసరిగమప గగ రిసదా నిని గా రిసదా నిని అన్నమాట. అంటే సౌభాగ్యము అన్నమాట. నిసరి సాస దాదద పగమ మదాప. ఆ దైవతం పంచమంలో వేస్తే చాలా బాగుంటుంది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు. గమ పద నిస రిరి సనిద నిస గగ గమ పద పగారిస రిసగ నిసరిగ మప గారిస సగ అన్నమాట. అంటే ఇది ఎండింగ్లో వేస్తాం కమలాసన అన్నది. అప్పుడు కమలాసన అన్నది రిపీట్ చేసి అప్పుడు ఎండింగ్ సంగతి ఇది వేసిస్తాం అన్నమాట. ఇది పల్లవి. చరణం తలకు స్వరం గమపద పమపగ అన్నది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. గమపద పమపగ అన్నది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సాహిత్యం మాత్రమే మారుతుంది, స్వరం అదే వస్తుంది. రీ మమ రీరి మమ ఇది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. రేమప దాప గరిస ససరిరిగా. నెక్స్ట్ నీని సద ఇదే స్వరం 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సాహిత్యం మాత్రం మారుతుంది. నిసరిగ రిసనిద నీ పమమ రేమపద పమగగ దని సరి సదదమ గమ మదప నిని నిసరిగా గమప. ఇక్కడికి చరణం తాలూకా స్వరం కంప్లీట్ అయింది. రేపు ఎప్పుడో పాడి పెడతాను స్వరం సాహిత్యంను. కమలాసన అన్నది ఫస్ట్ సంగతి. రెండో దానికి నిసరిగమప కమల అని వచ్చి మగ దగ్గర సన అని వస్తుంది. ఆకారం అంతా కూడా సేమ్ అండి. కమలాసన మూడో సంగతి మారిపోతుంది కంప్లీట్గా. నెక్స్ట్ కమలాసన సౌభాగ్యము కలికితనంబులు నిసరి సాస దాదద అన్న దగ్గర కలికితనంబులు. సొబగులు అన్నప్పుడు పగమ మదాప. ప్రమదంబులు గమపద నిసరి. ఇంత అంతని అనమాట. ఆ కలిపేటప్పుడు నింత అంతని అని వస్తుంది. సనిద నిస గగ పలుకంగా రాదు గమపద పగారిస రిసగ అనమాట. కమలాసన అన్నది నిసరిగమప గారిస సగ అనమాట. నెక్స్ట్ మించిన చొక్కులు మీరిన యాసలు అంటే ఆశలు అనమాట. పంచేంద్రియముల భాగ్యములు అది 4 సార్లు. గమపద పమపగ 4కి 4 సార్లు అనమాట. ఇది లేదు మధ్యలోని. నెక్స్ట్ ఎంచిన తలపులు రేమమ రేరిమమ ఇది 2 టైమ్స్ వస్తుంది. ఎడపని వలపులు రేమప దాపగరిస ససరిరిగా పంచబాణుని పరిణతలు అనమాట. నెక్స్ట్ నినిసద దగ్గర కనుగవ జలములు కమ్మని చెమటలు సేమ్ అనమాట. 2 సార్లు వస్తుందని చెప్పాను కదా. తర్వాత నిసరిగ రిసనిద మనయము చెలులకు నాడికలు నీపమమ రేమపద పమగగ తనువున మరపులు ధనిసరి సదదమ తప్పని మెరపులు గమమదప వినుకని కని వేడుక నిని నిసరిగా కని వేడుకలు అనమాట. నీని నిసరిగా గమప. మళ్ళీ కమలాసన చాలా బాగుంటుంది. హై పిచ్లో వస్తుంది. చాలా చాలా ఎంత బాగుందో అసలు అంత ఈ రకంగా వస్తుంది. చరణాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఒక చరణానికి రాశాను. రేపు ఎల్లుండిలో పాడి పెడతాను. స్వరం ఎలా పాడాలో చెప్తాను, అలాగే సాహిత్యం ఎలా పాడాలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.